విజయవాడలో వాణిజ్య అతిపెద్ద షాపింగ్ కేంద్రంగా పేరుగాంచిన బీసెంట్ రోడ్డు ఇప్పుడు వినియోగదారులు లేక వెలవెలబోతోంది. దీనికి కారణం గురించి మనం మాట్లాడుకుంటే గతంలో బీసెంట్ రోడ్ అనగానే గుర్తొచ్చేది మధ్యతరగతి నుంచి అలాగే ధనికుల వరకు షాపింగ్ చేయగలిగే అన్ని రకాల షాప్స్ ఇక్కడ ఉంటాయి. సో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి రావడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే ఏదైతే పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఉన్నాయో, షాప్స్ ఉన్నాయో ఆ షాప్స్ లోకి వెళ్ళి వ్యాపారం చేయడానికి వీలు లేకుండా స్ట్రీట్ వెండర్స్ కావచ్చు, అలాగే హాకర్స్ కావచ్చు, దాన్ని ఆక్యుపై చేసి వాళ్ళ మీద ఎదురుదాడి చేస్తున్నారనే విధంగా వాళ్ళు పోరాటం చేయడంతో ఎట్టకేలకు ఆ పోరాటం ఫలించి కోర్టు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఎవరైతే ఈ రోడ్డు మీద ఉన్న చిరు వ్యాపారులు అంటే తోపుడు బళ్ళ మీద సాగించే వ్యాపారస్తులు, కొంతమందికి మాత్రమే ఐడి కార్డ్స్ ఉన్నాయి, వాళ్ళకి కావాల్సిన అధికారాలు ఉన్నాయి. దాని నిమిత్తం కాకుండా ఎక్స్ట్రా వ్యాపారం చేసుకునే వాళ్ళు అధికంగా ఉండడంతో లైసెన్స్ తీసుకొని ఐడి కార్డ్స్ తో వ్యాపారం చేసుకునే వాళ్ళకి నష్టం జరుగుతుంది అనే విధంగా కూడా ఇక్కడ కొంతకాలం నుంచి పోరాటం జరిగింది. సో దాదాపు 250 నుంచి 300 వరకు ఈ తోపుడు బళ్ళ మీద వ్యాపారం చేసే చిరు వ్యాపారులు ఉన్నారు. వాళ్ళందరినీ తొలగించి మొత్తంగా ఒక 50 నుంచి 60 లోపు మాత్రమే ఇక్కడ చిరు వ్యాపారులు చేసుకుంటున్న పరిస్థితి. సో కాకపోతే బీసెంట్ రోడ్ అనగానే ఒక రద్దీతో కూడుకున్న ప్రాంతం. అక్కడికి వస్తే ఏదైతే మనకి బందర్ రోడ్డు దగ్గర నుంచి ఏలూరు రోడ్డు వరకు కూడా కేవలం నడకతోనే వెళ్ళి వాళ్ళకి కావాల్సిన వస్తువులు కొనుగోలు చేసే విధంగా ఉండేది. అంటే 2 వీలర్ కూడా రాని ప్రాంతంగా ఈ బీసెంట్ రోడ్ ని పరిగణలోకి తీసుకుంటారు. కాకపోతే ఎప్పుడైతే ఈ తోపుడు బళ్ళని ఖాళీ చేయించారో మధ్యలో డివైడర్స్ పెట్టడానికి కూడా వీలు లేకుండా, అలాగే వాహనాలని నిలుపుదల చేసుకోవడానికి కూడా వీలు లేకుండా ఇక్కడ మధ్యలో కూడా రోడ్డు మధ్య మార్గంలో కూడా తోపుడు బళ్ళని ఏర్పాటు చేసి వాళ్ళ వ్యాపారాన్ని కొనసాగించుకునేవాళ్ళు. బైక్ మీద రావడానికి కూడా చాలా ఇబ్బంది అయ్యేది, లేదా షాప్స్ లోకి వెళ్ళి వ్యాపారం చేసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది అయ్యేది. ఆ ఇబ్బందులన్నీ పరిగణలోకి తీసుకొని కోర్టు అయితే ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతానికి కొనుగోలుదారులతో కళకళలాడే ఈ బీసెంట్ రోడ్డు కాస్త డీసెంట్ గానే కనిపిస్తుంది అనుకోవచ్చు. కాకపోతే ఇది చిరు వ్యాపారం చేసుకునే వాళ్ళకి అంటే ఎన్నో సంవత్సరాలుగా గత కొన్నేళ్లుగా బీసెంట్ రోడ్ అంటే అలాగే ఉంది, అలాగే చూడడం అలవాటు పడ్డారు. కొనుగోలుదారులకు ఎప్పుడూ ఇబ్బందిగా అనిపించలేదు. ముందుగానే వాళ్ళు ప్రిపేర్ అయ్యి నడకతోనే వెళ్ళి మాకు కావాల్సిన వస్తువు కొనుక్కోవాలి అని ప్రిపేర్ అయ్యే వాళ్లే తప్ప అలాంటి ఏమి వాళ్ళు ఇబ్బందులు ఫేస్ చేయలేదు. కాకపోతే ఇక్కడ పెద్ద పెద్ద షాప్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని లక్షల్లో కొన్ని సంవత్సరాల నుంచి వెచ్చించి వాళ్ళు ఇక్కడ వ్యాపారం చేస్తున్న వాళ్ళకి వ్యాపారుల కొరతతో ఇబ్బందులు ఫేస్ చేస్తున్నామని కూడా గతంలో వాళ్ళ బాధను వెళ్ళబుచ్చడం జరిగింది. అదే ప్రాతిపదికన ఇప్పుడు వీళ్ళందరినీ కూడా ఖాళీ చేయడం జరిగింది. ఈ రోడ్లో బీసెంట్ రోడ్లో ఇప్పుడు బండి దగ్గర నుంచి 2 వీలర్ దగ్గర నుంచి 4 వీలర్ వరకు ఆటోలు, పెద్ద పెద్ద కార్లు, బైక్లు కూడా చాలా ఫ్రీగా వెళ్ళిపోతున్నాయి. మనం చూసుకోవచ్చు, వస్తుంది ఆటో కూడా వస్తుంది. అంటే నడుస్తూ వెళ్ళడానికి ఒకరి మీద ఒకరు పడిపోతారేమో అనే భయంతో బీసెంట్ రోడ్ వచ్చేవాళ్ళు ఇప్పుడు చాలా స్వేచ్ఛగా వస్తూ ఉన్నారు. వాళ్ళకి కావాల్సిన వస్తువు ఎక్కడ ఉంది, ఏంటి, ఏ షాప్ లో దొరుకుతుంది, అలాగే చిన్న మొత్తంలో కొనుక్కోవాలి అనుకుంటే ఏ బండి మీద దొరుకుతుంది అని క్లియర్ గా వాళ్ళు చూసుకొని సెలెక్ట్ చేసుకొని షాపింగ్ చేసుకుంటున్నారు. కొంతమంది అభిప్రాయం ఏంటి, మేము ఫ్రీగా కొనుగోలు చేసుకోవడానికి అవకాశం ఉంది, అలా రద్దీగా ఉన్నప్పుడు మాకు ప్రమాదాలు జరగడంతో పాటు మా వస్తువులు పోవడం కూడా జరిగింది అని కొంతమంది వినియోగదారులు చెప్తున్నారు. ఇక్కడున్న వ్యాపారస్తులు ఏంటంటే మేము ఎప్పటి నుంచో వ్యాపారం చేస్తున్నాము, మా వ్యాపారానికి కస్టమర్లు రాకుండా అడ్డుకుంటున్నారు. బీసెంట్ రోడ్ అయితే చాలా ఖాళీగా, చాలా ఫ్రీగా, అది అంటే వాళ్ళకి అర్హత ఉన్న వాళ్ళకి మాత్రమే, లైసెన్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే, ఐడి కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే వ్యాపారం చేసుకునే హక్కు కోర్టు కల్పించింది. కోర్టు ఉత్తర్వులతో కొంతమందిని ఖాళీ చేయించడం జరిగింది. ఇదే కొనసాగుతుందా? అధికారులు మారితే పరిపాలన మారుతుంది కాబట్టి మళ్ళీ ఏమైనా గతంలో ఎలా ఉందో అలాగే మధ్యలోకి వచ్చి తోపుడు బళ్ళు పెట్టి వ్యాపారం సాగించే విధంగా ఏమైనా వస్తుందా, లేదా ఇదే కొనసాగుతుందా అనేది గ్యారంటీ లేదు. ఎందుకంటే ఒకరి నుంచి ఇంకొకరు అలా కొద్దిగా అంటే ఖాళీ చేయించిన కొత్తలో చాలా నిర్మానుష్యంగా కనపడింది బీసెంట్ రోడ్. ఇప్పుడు కొన్ని బళ్ళు, వ్యాపారాలు మళ్ళీ మొదలవుతున్నాయి. ఇదే కంటిన్యూ అవుతుందా లేకపోతే మళ్ళీ పూర్వస్థితికి వస్తుందా అనేది వేచి చూడాలి. ఈ నేపథ్యంలో కొంతమంది షాప్ ఓనర్స్ తో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాము. గతంలో వాళ్ళ వ్యాపారం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనేది కూడా వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఏంటి వ్యాపారం? నేను బట్టల షాప్ లో చేస్తానండి. ఓకే, మీరు గతంలో ఇక్కడ ఈ స్ట్రీట్ వెండర్స్, హాకర్స్ ఉండవడం వల్ల కొన్ని సమస్యలు ఫేస్ చేశారు అని చెప్పి వార్తలు వచ్చినాయి. అందులో వాస్తవం ఉందా అండి? అబ్సల్యూట్లీ చాలా వాస్తవం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వస్తే ఒక అంబులెన్స్ వస్తానికి కానీ, ఒక ఫైర్ ఇంజిన్ వస్తానికి కానీ రూట్ లేదు. ఇప్పుడు చూసారు ఎంత ప్రశాంతంగా ఉందో, ఎంత ఈజీగా ఉందో. ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇలా రూట్ ఖాళీగా ఉంటే
ఒక ప్రమాదం ఏమైనా జరిగినా తీసుకెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడైతే వే అయితే బాగానే ఉంది, కాకపోతే ఏంటంటే బిఫోర్ ఉన్నది ఇప్పుడు ఆఫ్టర్ లేదనమాట. అంటే లేదు అంటే బిజినెస్ లేదా, అంటే బిజినెస్ పరంగా కాదు, ఇప్పుడు హ్యాకర్స్ ఉన్నప్పుడు ఏంటంటే బీసన్ రోడ్ మొత్తం కలకలాడుతూ ఉండేది. ఎక్కడ ఉన్నా కానీ ఒక బండి దగ్గర ఒక 10 మంది ఉండటం అలా ఉండటం వల్ల చాలా కలకలాడుతూ ఉండే, అంటే ఒక పండగ వాతావరణం లాగా ఉండేది. కానీ ఇప్పుడు ఏంటంటే అంతా చూసారా, మీకే తెలుస్తుంది, ఎక్కడి నుంచి చూస్తే సౌత్ ఇండియా కనిపిస్తుంది, చాలా లో అయిపోయింది అంతే. బిజినెస్ పరంగా అంటే ఇది కామన్, ఇంకా ఆషాఢం సీజన్ కాబట్టి బిజినెస్ అటు ఇటుగా ఉంటుంది. నెక్స్ట్ 2 months తర్వాత మళ్ళీ నార్మల్ బిజినెస్ వచ్చేస్తుంది అందరికి అంతే. ఇప్పుడైతే కొద్దిగా బెటర్, బాగుంది నా ఒపీనియన్ ప్రకారం. ఇప్పుడైతే బాగుంది, ఎందుకంటే మనం ఏంటంటే మన ఒపీనియన్ ఏంటంటే ప్రజలకి ఎలా ఉండాలి అంటే రూట్ అనేది చాలా క్లియర్గా ఉండాలి. ఒక వెహికల్ వచ్చినా, ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినా దానికి రూట్ క్లియర్గా ఉంటేనే ఏదైనా కానీ జరుగుద్ది. మీ షాప్ లోకి రావడానికి ఎప్పుడైనా ఇలా తోపుడు బళ్ళ వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టారా? కస్టమర్స్ మీ షాప్ లోకి రావాలనుకుంటారు, వాళ్ళని రానివ్వకుండా అడ్డుకున్నారని అప్పట్లో కొన్ని వార్తలు వచ్చినాయి, దాని గురించి ఏమంటారు? ఇక్కడ కాదు, ఆ సైడ్ ఇటు వరకు అంతా ఖాళీ ఉండేది, అటు నుంచే ఉండేది మధ్యలో బళ్ళు, ఇటంతా ఏముండేది కాదు. మాకైతే ప్రాబ్లం ఏమీ లేదు, మొత్తం అటే ప్రాబ్లం అంతా. ఖాళీగా కనిపిస్తుంది. అవునండి, కొంతమంది లైసెన్స్ లేని వాళ్ళని ఖాళీ చేయించింది అవునండి. కోర్టు. ఏమనుకుంటున్నారు మీరు? ఏమనుకునేది ఏముందండి, ఖాళీ చేయించడం అంటే ప్రజలు ఫ్రీగా ఉండాలి కదండి. ఇప్పుడు మధ్యలో కొట్టు తగలబడ్డ అంబులెన్స్లు రావాలన్నా, ఫైర్ ఇంజన్లు రావాలన్నా, కార్లు రావాలన్నా, వెహికల్స్ రావాలన్నా చాలా మందికి ఇబ్బంది అవుతుంది కదండి. దానివల్ల ఖాళీ చేయించారేమోనని అనుకుంటున్నాం. అదండి. ఇప్పుడు అంటే వ్యాపార లావాదేవీలు కొనసాగించే కేంద్రం అంటే బీసెంట్ రోడ్ ఎక్కువగా, అంటే బట్టలతో పాటు ఎలక్ట్రానిక్స్ పరికరాలు, జ్యువెలరీ అన్ని కూడా బీసెంట్ రోడ్ లో పెద్ద పెద్ద షాప్స్ ఉంటాయి. అలాగే తోపుడు బళ్ళ మీద నడిపి 10 రూపాయల వస్తువు నుంచి కూడా దొరుకుతుంది. మరి ఇక్కడికి ఎక్కువ మంది వినియోగదారులు రావడం కనిపించట్లేదు. మీ వ్యాపారానికి ఏమన్నా దెబ్బుందా? కొంచెం జనం బేజారైనట్టున్నారండి. పూర్వం అంత బిజినెస్ లేదు. ఇది వరకంటే మరి కొంచెం జనాభా ఎక్కువ కనపడేవాళ్ళు, ఇప్పుడు అంత కనపడతలేదు. బిజినెస్ కూడా ఎక్కడికక్కడ దొరకటం వల్ల సగం ఏంటంటే కొంచెం డౌన్ అయింది మార్కెట్ ఎలాగైనా సరే. నా మనసులో అయితే మాత్రం జనాలు ఏమన్నా బేజారయ్యారా లేదంటే జనాలు బాగా డౌన్, మెయిన్ పండగలేం లేవు కదా, దానివల్ల ఏమైనా తక్కువ వస్తున్నారా అనేది ఆలోచన. ఇదివరకు రోజు మీద ఇప్పుడు ఒక నెల 15 రోజుల నుంచి మా బిజినెస్ తగ్గింది. మాకు ఎక్కడో అక్కడ గుర్తింపు కార్డులు అనేది ఇస్తే మాకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. బీసెన్నట్లు 275 మంది ఉన్నారండి ఆకర్స్. 275 మందిలోని ఒక ఎంతమంది ఎవరి కుటుంబం వాళ్ళకి గుర్తింపు కార్డులు వెరిఫికేషన్ చేస్తే ఈ మధ్యలో ట్రాఫిక్ సమస్యలు ఏమీ రాకుండా ఉంటుంది. దాంతో ఇదివరకు బీసెన్నట్లు చాలా మంది ఉండేవారు, చాలా కొట్లు ఉండే తీసేయడం కూడా కస్టమర్ల నుంచి మాకు స్పందన కూడా వస్తుంది. ఆ గుర్తింపు కార్డులు ఇచ్చేసిన తర్వాత ఎవరికాల ఇబ్బంది లేకుండా ఒక ట్రాఫిక్ నిర్మూలన చేస్తే బీసెన్నట్ ఇంకా పాతకాలంలాగే కొనసాగుతుందని కోరుకుంటున్నాం మేడం. మీరు ఆ విధంగా ఏదైతే మీకు గుర్తింపు కార్డులు రావాలి, లైసెన్స్ రావాలి అని అధికారుల దగ్గరికి వెళ్ళడం జరిగింది ఎప్పుడైనా? మున్సిపల్ కాంప్లెక్స్ లో 3 సార్లు ధర్నా జరిగితే 3 సార్లు కూడా నోటీసులు ఇస్తే 3 సార్లు వెళ్ళాం మేడం. 3 నోటీసులకు కూడా మాకు మీకేం ఇబ్బంది లేదు, మేము ఉన్నామని మాకు రాజకీయ పరంగా కూడా మాకు అండ కూడా ఉంది. దాంతో మన రాధాబాబు గారు వాళ్ళ చెల్లెలు గారు కూడా వచ్చారు, ఆశా మేడం గారు కూడా వచ్చి మీకు ఏ ఇబ్బంది ఉన్నది లేదు, ఇప్పుడు 50 సంవత్సరాలు మీరు షాపులు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళేది ఉండదు, ఉన్న స్థానికంగా కొద్దిగా ఇబ్బంది లేకుండా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మీకు రక్షణ కల్పించే అవకాశం కూడా కల్పించారు మేడం గారు వచ్చి. కొద్దిగా రాజకీయ పరిమాణంలో వీళ్ళు పెట్టిన వాళ్ళు పెట్టిన వీళ్ళు ముందుకు రాకుండా ప్రతి క్రమశిక్షణగా మాకు కానీ ఉంచుకుంటే మాత్రం ఇలాగ కానీ బిజినెస్ కూడా బాగుంటుంది. షాపు వాళ్ళు కూడా ఒకప్పుడు మీరు ఉంటేనే మేము బాగుంటామని వాళ్ళు కూడా అనేవారు. వాళ్ళకి ఈ ప్రజా వ్యతిరేకాలు వచ్చిన కాడి నుంచి మమ్మల్ని కూడా కొద్దిగా వాళ్ళ దృష్టికి కూడా వెళ్ళిన తర్వాత హైకోర్టుకు కూడా వేసుకున్నారు, వాళ్ళు కోర్టు సమస్యకి వెళ్ళింది. దాని ద్వారా ఈ మధ్యదారుల్లోని అంబులెన్స్ ఇది వెళ్తే మాకు ఫ్రీగా వెళ్తే చాలు అన్నట్టుగా మాకు కూడా కొద్దిగా ఇబ్బంది లేకుండా కొద్దిగా ఎక్కడో అక్కడ ఇబ్బంది ప్రతి ఒక్కరు వెళ్ళిపోయి ఎక్కడో ఇస్తారంటే ఈ బిజినెస్ ఉన్న బిజినెస్ కూడా కొద్దిగా గొప్ప 10 రూపాయలు వస్తువు కానించి ఒక 100 రూపాయల దాకా వచ్చే కస్టమర్లు వస్తారు మాకు. ఇంకా షాపుల్లో కొంటే మాకు అందుకే మేము ఇక్కడికే వస్తాం కదా అని ఒక స్పందన కూడా కస్టమర్ల దగ్గర కూడా కొద్దిగా మేము తెలుసుకున్నాం మేడం. గతంలో మీరు ఇక్కడ రోడ్డు మీద ఉన్న స్ట్రీట్ వెండర్స్ ని, హాకర్స్ ని ఖాళీ చేయించాలి, వాహనాలు రావడానికి ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే అంబులెన్స్ రావడంతో పాటు మీ షాప్స్ కి రావడానికి వినియోగదారులు కూడా ఉండట్లేదు అని చెప్పి చాలా ఫైట్ చేశారు. ఇప్పుడు మొత్తానికి కోర్టు ఉత్తర్వుల మేరకు ఖాళీ చేయడం జరిగింది. దీంతో వ్యాపారం కొంచెం తగ్గింది అనే వార్త అయితే వస్తుంది, దానిలో వాస్తవం ఉందా?
వ్యాపారం తగ్గడం అంటే అలా కాదండి. ఇది అన్‌సీజన్. ఆషాఢ మాసం అనేది ఆఫర్‌లు పెట్టేది ఏంటంటే, అన్‌సీజన్‌ని సీజన్‌గా మార్చుకోవడానికి ఆఫర్స్ పెడతారు. ఆ నెల ఖర్చులు అన్నీ గిట్టుబాటు అవ్వాలంటే ఆఫర్స్ కస్టమర్ టెంప్ట్ అయ్యి వస్తేనే వాళ్ళకి ఆదాయం వస్తది. ఖర్చులు గెట్ ఆన్ కోసం ఆఫర్స్ పెడతారు. అంటే నార్మల్‌గానే ఆషాఢ మాసం అనేది ఆఫ్ సీజన్. ఆ సీజన్ వల్ల ప్రాబ్లం కానీ, వాళ్ళని తీయటం వల్ల కస్టమర్స్ లేరు అనేది మాత్రం అవాస్తవం. వాస్తవం కాదు. ఇప్పుడు మీరు దేనికోసం అయితే ఫైట్ చేశారు అది జరిగింది అనుకుంటున్నారా? సెంటర్‌లో మొత్తాన్నయితే హాకర్స్ ఎవరైతే ఇల్లీగల్‌గా ఆక్యుపై చేసున్నారో, చాలా రోజుల నుంచి ఇబ్బంది పడతారో వాళ్ళందరినీ అయితే ప్రెజెంట్ ప్రభుత్వం తీసేసింది. ఒక 2 మంత్స్ లోపల వాళ్ళకి ఇంకేదన్నా సదుపాయం చూస్తాను. ఎవరికైతే కార్డ్స్ లేవో, ఇల్లీగల్‌గా ఆక్యుపై చేశారో వాళ్ళని మాత్రమే ప్రభుత్వం పక్కకు కదిలిచ్చింది. కార్డ్స్ ఉన్న వాళ్ళ వరకు ఎప్పటినుంచో నిజంగా ఇయర్స్ నుంచి ఉన్న వాళ్ళందరూ మాత్రం ఉన్నారు. మాకు ఇక్కడ రోజు కనిపించే వాళ్ళు తెలుస్తా ఉంటారు కదా. నేను ఇప్పుడు 27 ఇయర్స్ నుంచి బీసెంట్ రోడ్‌లోనే ఉన్నాను. అంటే మధ్యలో వచ్చిన వాళ్ళు రోడ్డు మధ్యలో తోపుడు బళ్ళు పెట్టుకొని కార్డ్స్ లేకుండా లైసెన్స్ లేకుండా బిజినెస్ చేస్తున్న వాళ్ళు మాత్రమే తొలగించింది. అవును. అవును. దీనివల్ల ఏంటంటే బీసెంట్ రోడ్డు పూర్వం నుంచి ఎలా ఉంది, సామాన్య ప్రజల దగ్గర నుంచి ఒక 10 రూపీస్ ఐటమ్ దగ్గర నుంచి కూడా పెద్ద పెద్ద షోరూమ్స్లో బిజినెస్ చేసేంత వరకు కూడా బీసెంట్ రోడ్డు ఒక ఐడెంటిటీ. సో అలాంటిది ఇప్పుడు అలాంటి సామాన్యులు రావడం తగ్గడం వల్ల, పూర్వ వైభవం లేకపోవడం వల్ల బీసెంట్ రోడ్డుకి ఉన్న ఆదరణ తగ్గుతుందని మీరేమన్నా అనుకుంటున్నారు? అది వాస్తవం అండి. ఎందుకంటే ఇప్పుడు కస్టమర్స్ బండి ఎక్కడో సందులో పెట్టుకొని రావాలి. ఎవరి షాప్స్‌కి రావాలి, నా ఒక్కదానికి ఎవరి దాని ఆ సందులో ఈ రోజునంత ఓర్పు ఎవరి దగ్గర ఉంది? ఆన్లైన్స్ ఎందుకు ఇంతగా పెరుగుతున్నాయి? టైం లేదు. ప్రతి ఒక్కళ్ళు బిజీ లైఫ్‌లో ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళకి సమయం లేదు. సో సమయం అట్లీస్ట్ కస్టమర్ కొనుక్కోవడానికి పార్కింగ్ లేదు. మనిషి నిలబడటానికి రావడానికి, లేడీస్ రావడానికి కూడా ఇరుగ్గా కొంతమంది ఫ్యామిలీ టైప్‌గా కొంచెం మరీ కంఫర్ట్ జోన్‌లో ఉండే వాళ్ళు రావడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. మాకు దానివల్ల బిజినెస్ చాలా తగ్గిపోతుంది. కొన్ని షాపులో పట్టు చీరలు అమ్మే ఉన్నాయి. కార్ లేనిదే కంఫర్ట్ కోరుకుంటారు. కార్ రావాలంటే ఎలా వస్తుంది? సో అలా చాలా షాప్స్ ఇబ్బంది పడుతున్నాయి. చాలా షాప్స్ టులెట్ బోర్డులు పడినాయి. బీసెంట్ రోడ్‌లో టులెట్ బోర్డు పడిందంటే ఇంకా ఆలోచించండి. బీసెంట్ రోడ్డుకి ఈ హాకర్స్ అందరినీ ఖాళీ చేయించడం వల్ల పూర్వ వైభవం తగ్గడంతో పాటు మెయిన్ షాప్స్ వాళ్ళ బిజినెస్ కోసం చేసిన ఈ ఫైట్లో వాళ్ళ బిజినెస్ని కోల్పోయారు, బిజినెస్ తగ్గింది, కొనుగోలుదారులు రావట్లేదు అని ఒక వార్త అయితే వస్తుంది. దానిలో వాస్తవం ఎంత? అసలు ఏం కాదండి. ఇంతకుముందు ఉన్న ప్రాబ్లం అయితే ఇప్పుడు క్లియర్ అయిపోయిందండి. పూర్వవైభవం వచ్చిందనే చెప్తాను నేనైతే మాత్రం. కస్టమర్స్ ఫ్రీగా ఇప్పుడు రాగలుగుతున్నారు. అంతకుముందు అంటే ఈ గజిబిజిగా కొంచెం గుద్దుకోవడం ఇవన్నీ జరుగుతూ ఈ రోడ్లోకి రావాలంటే కొంచెం కస్టమర్స్ అయితే చాలా చాలా ఇబ్బంది పడ్డమాట వాస్తవం అనమాట. ఇప్పుడైతే చాలా చాలా బాగుందండి. ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు 4 వీలర్స్ వస్తున్నాయి, ఆటోస్ వస్తున్నాయి, బైక్ల మీద కూడా ఫ్యామిలీస్తో వస్తూ ఉన్నారు. కార్లలో డైరెక్ట్గా ఇక్కడే కస్టమర్ దిగచ్చండి. షోరూమ్ ముందే దిగచ్చు. పార్కింగ్ సెంటర్ కూడా మాకు దగ్గరలోనే ఉందండి. మీరు ఎవరైనా కస్టమర్స్ అందరూ కూడా ఫ్రీగా రావచ్చండి. అంటే ఇలాగే ఉంటుందా బీసెంట్ రోడ్డు? మళ్ళీ ఏమైనా ఎవరినైతే తొలగించారో వాళ్ళు మధ్యలో మళ్ళీ తోపుడు బళ్ళు పెట్టడం, మళ్ళీ వాళ్ళ వ్యాపారాన్ని సాగించడం అని కొన్ని రోజుల తర్వాత జరిగే అవకాశాలు ఉన్నాయని మీరు అనుకుంటున్నారు? లేదండి, వాళ్ళ కోసం గవర్నమెంట్ ప్లేసెస్ సపరేట్గా ఉన్నాయి. నా ఉద్దేశం అయితే చెప్తున్నాను. వాళ్ళ కోసం అక్కడ కేటాయిస్తే అక్కడికి వెళ్ళి పర్చేజ్ చేస్తారండి. ఇబ్బంది ఏముండదు. వాళ్ళ ఇది కూడా మేము చేయాలని కాదు. అలాగే ఇక్కడ కూడా ప్రతి షాపులో 50 మంది 100 మంది వర్కర్స్ ఉన్నారండి. వాళ్ళ కుటుంబాలు ఏమవుతాయి మరి అది కూడా అర్థం చేసుకోవాలి. దానివల్ల మాత్రం చాలామంది అయితే ఒక 60% రావట్లేదండి. ఇప్పుడు చాలా ఫ్రీగా ఉంది, ఫ్రీగా వస్తున్నారు కూడా. మాకు బిజినెస్ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. థ్యాంక్ యూ. మొత్తంగా బీసెంట్ రోడ్లో హాకర్స్ ఉండడం వల్ల కలుగుతున్న నష్టాలకు సంబంధించి మనం మాట్లాడుకున్నాము. మెయిన్ మధ్యలో ఉన్న వాళ్ళని ఖాళీ చేయించడం వల్ల నడుచుకుంటూ వచ్చే వాళ్ళకి, అలాగే వెహికల్స్ మీద రావడానికి, షాప్స్లో ఉన్న వ్యాపారానికి ఎలాంటి ఇబ్బంది లేదని కూడా వాళ్ళ షాప్ ఓనర్స్ అయితే వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. చూద్దాం ఇది ఎంతకాలం గడుస్తుంది. అంటే తీసిన వాళ్ళకి మళ్ళీ వేరే ప్లేస్లో వాళ్ళకు ఒక ప్రాంతాన్ని కేటాయించి వాళ్ళ షాప్స్కి ఒక లైసెన్స్ ద్వారా వ్యాపారం చేసుకోవడానికి అధికారాన్ని కలగజేస్తుంది అని కూడా ప్రభుత్వం నుంచి వాళ్ళకు ఒక భరోసా వచ్చింది. కెమెరా పర్సన్ రాజేష్తో స్వాతి, విజిల్ న్యూస్, బీసెంట్ రోడ్ నుంచి.